న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంట బీమాపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. ప్రజా అవసరాలకే మా మొదటి ప్రాధాన్యత. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 45వ డివిజన్ లో 52.30 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం. శాకంబరి దేవిగా విజయదుర్గమ్మ అలంకారం. వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భక్తుల రద్దీ. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో నెలకొనే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఏ రైతు పంట నష్టంతో ఇబ్బంది పడకుండా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన క్రింద పంట బీమా చేయించుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కీర్తి చేకూరి వర్షాధార చెరువుల క్రింద లిఫ్ట్ ఇరిగేషన్ క్రింద సాగు చేసే భూములతో పాటు కాలువల ఆయకట్టు శివారు ప్రాంతాల రైతులు తప్పనిసరిగా పంట బీమా పొందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వివిధ జాతీయ గ్రామీణ బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందిన రైతులకు వారి రుణాల నుంచే బీమా ప్రీమియం చెల్లించేలా బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. రుణాలు లేని రైతులకు కామన్ సర్వీస్ సెంటర్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆన్లైన్ సేవల ద్వారా బీమా ప్రీమియం చెల్లించే సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే కౌలు రైతులకు అందించే CCRC కార్డుల నవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కెనాల్ నీరు అందని దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం, తాళ్లపొడి మండలాల ఆయకట్టు శివారు ప్రాంతాల్లోని రైతులకు పంట నష్టం జరిగే అవకాశం ఉన్నందున వారిపై ప్రత్యేక దృష్టి సారించి 100% మంది రైతులు పంట బీమా పొందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. బీమా సంస్థలు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా నమోదయ్యే వర్షపాతం ఆధారంగానే బీమా చెల్లింపులు చేస్తున్నందున సాంకేతిక లోపాలు ఉన్న వెదర్ స్టేషన్లను వెంటనే పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని, వాటి నమోదును మాన్యువల్ వర్షపాతం వివరాలతో సరిపోల్చాలని సూచించారు. జిల్లాలో వరికి ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కోరుకొండ మండలానికి చెందిన రైతు వీరభద్రం, కొవ్వూరు మండలం వేములూరు గ్రామానికి చెందిన రైతు ఐ శివరామకృష్ణలతో కలెక్టర్ నేరుగా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పంట బీమా ప్రీమియం చెల్లింపులో ఎదురవుతున్న సమస్యలు, పామాయిల్ సాగులో ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ బిబి వెంకటేశ్వర్లు, ఉద్యానవన శాఖ అధికారి ఎన్ మల్లికార్జునరావు, జిల్లా ప్లానింగ్ అధికారి ఎల్ అప్పలకొండ, LDM డివి ప్రసాద్, వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారులు, బీమా సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి 45వ డివిజన్ లో 52.30 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనే తమ తొలి ప్రాధాన్యత అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు స్పష్టం చేశారు. 52.30 లక్షల రూపాయలతో 45వ డివిజన్ పరిధిలోని R&B బాంబే గృహాల వద్ద ఉన్న కమ్యూనిటీ హాల్ కు రక్షణ గోడ, షెడ్ నిర్మాణం, రాజీవ్ నగర్ DP స్టేషన్ ఎదురుగా ఇందిరానగర్ కు అనుసంధానంగా వెట్మిక్స్ లేయర్ రహదారి నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 45వ డివిజన్ లోని R&B కంపోస్ట్ యార్డ్ వద్ద దశాబ్దాలుగా పేరుకుపోయిన లెగసీ వ్యర్థాలను ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసి తొలగిస్తున్నామని అన్నారు. కంపోస్ట్ యార్డ్, ఏపీ పేపర్ మిల్ వంటి పరిశ్రమల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. R&B కాలనీ, రత్నంపేట, శ్రీలంక, ఇందిరానగర్ ప్రాంతాల ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు.
గతంలో ఎమ్మెల్సీగా ఉన్న తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు చొరవతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఆర్ఎండ్బి శాఖ నుంచి కార్పొరేషన్ కు స్థలం బదిలీ అయిందని గుర్తు చేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 5 ఏళ్ల పాటు ఆ భవనం నిర్లక్ష్యానికి గురై పూర్తిగా దెబ్బతిందని, కోర్టు ఆదేశాల తర్వాత పరిశీలించినప్పుడు ఫాల్స్ సీలింగ్ తో సహా లోపలి సామాగ్రి మొత్తం ధ్వంసమైనట్లు గుర్తించామని తెలిపారు. ఏపీ పేపర్ మిల్ సహకారంతో కేవలం 35 లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హాల్ ను పూర్తిగా పునరుద్ధరించామని చెప్పారు. గతంలో సుమారు 1 కోటి రూపాయలతో చేపట్టిన పనులను తాము 35 లక్షలకే పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కమ్యూనిటీ హాల్ కు రక్షణ గోడ, భోజనాల వంట కోసం షెడ్, సామాగ్రి భద్రపరిచేందుకు 2 గదులు, 2000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి 25 లక్షలతో పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. రాజీవ్ నగర్, ఇందిరానగర్ ప్రాంతాలను అనుసంధానించే రహదారి ప్రతి వర్షాకాలంలో నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, స్థానికులు చుట్టూ తిరిగి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. స్థానిక ఇన్ఛార్జ్ కొయ్యల రమణ ప్రజల సమస్యను తన దృష్టికి తీసుకురావడంతో అధికారుల సూచనల మేరకు సుమారు 28 లక్షల రూపాయలతో వెట్మిక్స్ లేయర్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే మార్కింగ్ పూర్తి చేసి పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ రహదారి పూర్తయితే ఎంతటి భారీ వర్షాలు వచ్చినా ఇందిరానగర్ కు రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదన్నారు. కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణకు ఏపీ పేపర్ మిల్స్ అందించిన 35 లక్షలతో ప్రస్తుతం కార్పొరేషన్ నిధులతో చేపడుతున్న 30 లక్షల రూపాయలతో పనులు కలిపి సుమారు 65 లక్షల వ్యయంతో అత్యాధునిక కమ్యూనిటీ హాల్ ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. 45వ వార్డులో ఇప్పటికే 1.50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరో 30 లక్షల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ రోజు 52.30 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో మొత్తం అభివృద్ధి వ్యయం 2.20 కోట్లకు చేరిందన్నారు. అదనంగా రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని మరో 10 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రతిపాదించామని, అవి కూడా త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. కంపోస్ట్ యార్డ్, పేపర్ మిల్ ప్రభావంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బలహీన దిగువ మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే ఈ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బలహీన వర్గాల ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొయ్యల రమణ, మొకమాటి సత్యనారాయణ, స్థానిక ప్రజలు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటే దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్త ఏదైతే ఉందో అంతా కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. లెగసీ వేస్ట్ క్లియర్ చేస్తూ ఉన్నాం. దాని ఆపోజిటే ఆర్ఎన్బి కాలనీ, కంపోస్టెడ్ ఆపోజిట్ ఉన్నవారు, అటువైపు ఏమో పేపర్ మిల్లు. ఇవన్నీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఒక మంచి కమ్యూనిటీ హాల్ కట్టాలని గతంలో 2014-19లోనే ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్న ఆదిరెడ్డి అప్పారావు గారు తీసుకురావడం జరిగింది. అది ఆర్ఎన్బి సైట్ నుంచి కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది. కట్టాం. 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు వైసీపీ వాళ్ళు, పాడు చేసేశారు. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. ఎందుకు చేశారు తెలియదు. మేము ఈ రోజున కూటమి వచ్చిన తర్వాత ఆశ్చర్యానికి లోనయ్యాం. లోపల ఫాల్ సీలింగ్లు లాగేశారు, అన్నీ పోయినాయి. మళ్ళా ఏపీ పేపర్ మిల్ వాళ్ళ సహకారంతో 35 లక్షలతోటి, అంటే వాళ్ళు 1 కోటి రూపాయలతో వైసీపీ వాళ్ళు చేయించిన పనులు మేము 35 లక్షలకే చేయించి అన్నీ పూర్తి చేసాం. ఇంకా చుట్టుపక్కల వాల్ ఒకటి రేస్ చేయాలి. అలాగే ఫంక్షన్స్ చేసుకుంటున్న వాళ్ళకి ఒక షెడ్ కావాలి, భోజనాలు వండుకోవడానికి. అలాగే సామాగ్రి అంతా పెట్టుకోవడానికి రూమ్ కావాలి. అలాగే 2000 లీటర్ వాటర్ ట్యాంక్ ఒకటి కట్టాలన్నారు. అవన్నీ కూడా 25 లక్షలతో ఈరోజు పనులు ప్రారంభించుకోవడం జరిగింది. దానితో పాటు రాజీవ్ నగర్, ఇందిరానగర్, రాజీవ్ నగర్ కనెక్టింగ్ ఒక రోడ్ ఉంది. అది ఎప్పుడు కూడా వర్షాలు పెరుగుతున్నప్పుడు నీట మునుగుతుంది. వీళ్ళకి వెళ్ళాలి అని అంటే ఇంకా చాలా కష్టం.
చుట్టూ తిరిగి వెళ్ళే పరిస్థితులు. అదే పని మీద ఇన్ఛార్జ్గా ఉన్న కొయ్యల రావణ్ గారు ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం ఏదో ఒకటి పరిష్కారం చూపించాలని అనడం, అధికారుల ఒక సూచనలతో వెట్ మిక్స్ సుమారు 28 లక్షలతోటి కేవలం ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకి ఇందిరానగర్ తోటి కనెక్టింగ్ కానీ లేకపోతే వారి యొక్క కార్యక్రమాలకి, ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా నీట మునిగితే ఇంక చుట్టూ తిరిగేసి వెళ్ళేదే. 28 లక్షలతో ఇక్కడ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మార్కింగ్ ఇస్తున్నారు టౌన్ ప్లానింగ్. రేపే వర్క్ మొదలుపెట్టి త్వరగతిన పూర్తి చేయడం వల్ల ఆ రోడ్డు ఎంత వర్షం పడినా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇందిరానగర్ కనెక్టింగ్ రోడ్ ఇది. అలాగే అక్కడ ఈ 30 లక్షలతోటి ఆర్ఎంసీ నుంచి పనులు చేసిన తర్వాత ఆ 35 లక్షలు ఏదైతే ఏపీ పేపర్ మిల్ ఉందో 65 లక్షలతో కమ్యూనిటీ హాల్ను కూడా అతి దగ్గరలో ప్రారంభించుకుంటాం. ఈ నెల 29న వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ బోడా సాయి సూర్యప్రకాష్ వెల్లడించారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ విద్యార్థుల్లో జాతీయ భవనాన్ని సమగ్రతను చాటి చెప్పేందుకు వాసవి క్లబ్స్ అంతర్జాతీయ అధ్యక్షుడు సిద్ధా వెంకట సూర్యప్రకాష్ రావు ఆదేశానుసారం భారీ జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమం జరుగుతుందని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ బోడా సాయి సూర్యప్రకాష్ పేర్కొన్నారు. స్థానిక గణేష్ చౌక్ లోని ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ 29వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు జేఎన్ రోడ్ లోని మన్యం గార్డెన్స్ నుంచి 3600 అడుగుల పొడవు 11,000 అడుగుల వెడల్పు గల జాతీయ జెండాతో ప్రదర్శన ప్రారంభిస్తామని చెప్పారు. శ్యామలానగర్, రామాలయం జంక్షన్, ఏవి అప్పారావు రోడ్, హ్యాపీ స్ట్రీట్ మీదుగా 12 గంటలకు తిరిగి మన్యం గార్డెన్స్ కి ప్రదర్శన చేరుతుందని సాయి ప్రకాష్ చెప్పారు. దాదాపు 3,000 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనలో భాగస్వాములవుతారని ఆయన తెలిపారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా దీన్ని రికార్డ్ చేయడానికి వస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులకు స్నాక్స్, మంచినీళ్లు, మజ్జిగ, గ్లూకోజ్, కూల్ డ్రింక్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను సాయి సూర్యప్రకాష్ వివరించారు. వైశ్యులలో పేదవారి పిల్లలకు 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆయన చెప్పారు. అలాగే ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు చేయూతగా 25,000 రూపాయల సాయం అందిస్తున్నామని ఆయన తెలిపారు. విద్య, వైద్యం వంటి సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ బోడా వీర్రాజు, డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ ఎన్ఎస్బి రాజేష్ సమావేశంలో పాల్గొన్నారు. మన యూనిటీ గురించి రాబోయే తరాలకు తెలియాలనే ఉద్దేశంతోనే మనం ముఖ్యంగా ఈ నేషనల్ ఫ్లాగ్ ర్యాలీని చేయడం జరిగింది. కాషాయం ఏదైతే మన ముందు తరం యొక్క ధైర్య సాహసాలను రిఫ్లెక్ట్ చేస్తుంది, అదేవిధంగా మన తెలుపు రంగు మన శాంతికి, అదే గ్రీన్ మన ప్రాస్పరిటీ అండ్ గ్రోత్కి కూడా అర్థాన్ని ఇచ్చేటట్టుగా మన జాతీయ జెండా గురించి, అలాగే మన స్వాతంత్ర సమరయోధులు చేసిన వారి యొక్క త్యాగాల గురించి కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని అందరికీ ఉపయోగపడే విధంగా, సమాజానికి, మన దేశానికి కూడా ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాలని కోరుకున్నాను. ఈ కార్యక్రమం 29 జూలై 2026 ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యి ఈ ఒక 2-3 గంటల్లో ఈ ర్యాలీని ముగించుకుని మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, దానికి మీ అందరి సహాయ సహకారాలను కూడా కోరుతున్నానండి. థ్యాంక్ యూ. తొలితరం బిల్డర్, ప్రముఖ పారిశ్రామిక టెక్స్టైల్ రంగ నిపుణులు సూరవరపు రామారావు చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. నగర కాపు సంఘం సీనియర్ నాయకుడు సూరవరపు రామారావు మృతికి సంతాపం తెలుపుతూ నగర కాపు సంఘం ఆధ్వర్యంలో స్థానిక ధర్మంచర కమ్యూనిటీ హాల్లో సంతాప సభ నిర్వహించారు. నగర కాపు సంఘం అధ్యక్షుడు నందేపు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సూరవరపు రామారావు కాపు సంఘం అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలకు విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన సేవలు సంఘానికి చిరస్మరణీయమని, సమాజానికి మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్
పంతం కొండలరావు, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ అయ్యల గోపి, సంఘం నాయకులు చవ్వాకుల రంగనాథ్, వక్కపటి మురళి, ఎడ్ల సురేష్, అర్లపల్లి పురుషోత్తం, ఆకర్ నరసింహరావు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, జవాది సూర్య, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, కర్రి కాశీ, మాన్య దొరబాబు, ఇసుకపల్లి శ్రీను, పసుపులేటి కృష్ణ, దేశిరెడ్డి బలరాం నాయుడు, అడబాల రామకృష్ణ, మిరియాల శ్రీను, అరిగల బాబు, అడప శ్రీహరి, అడప వెంకటరమణ, ఓగేటి రవి, బండారు రమణ, అడప అనిల్ కుమార్ తో పాటు సూరవరపు రామారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జరిగింది. ఆయన మన నగర కాపు సంఘానికే కాదు, ఆయన వివిధ వ్యాపార రంగాల్లో కూడా ఆయన పూర్తిగా రాణించిన వ్యక్తి. అయినా ఎప్పుడూ కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా నగర కాపు సంఘం తరపున కానీ కాపుల తరపున కానీ ఆయన ప్రతిదానికి కూడా ముందుండి ఆయన కుటుంబం కూడా ఉండి మన కాపు సంఘానికి ఆయన చెయ్యొత్తునిస్తూ ఆయన మన ముందుండేవారు. ఆయన ఈరోజు మన మధ్య లేనందుకు మనం చింతిస్తూ ఆయన లేని లోటుని మనం ఆయన చేతన కార్యక్రమం ఆయన చేసిన మంచి పనులు గుర్తించుకుంటూ మనం ముందుకు నడాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులకు కూడా పూర్తి మనోధైర్యం ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను. ఆయన నగర కాపు సంఘం తరఫున బిల్డింగ్ కళ్యాణ మండపం కానీ ఆయన కడితే కూడా నేను సహకరిస్తా అని చెప్పి అనేక సార్లు చెప్తూ జరిగింది. ఆయన ఇప్పుడు వనభోజనాలు కానీ ఇతర కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఆయన వంతు సహాయం ఆయన ఇప్పుడు కూడా ముందుండి చేసే మంచి వ్యక్తి. అయినా అదే కాకుండా ఆయన క్రెడై సంస్థలో ఆయన రాయమండ్రి ఫస్ట్ బిల్డర్ కూడా. ఆయన అలాంటిది ఆయన అపార్ట్మెంట్ రంగంలో అడుగుపెట్టి మన క్రెడైకి కూడా ఆయన సొంత స్థలాన్ని ఆయన ఇచ్చి క్రెడై బిల్డింగ్ కట్టించిన దాత. ఆయన అలాంటి మంచి వ్యక్తి మన కాపులో పుట్టారని చెప్పి ఆయన చేసిన సేవల వల్ల మన కాపులకు అందరికీ కూడా గర్వకారణం. చేసినటువంటి సూరవరపు రామారావు గారు ఆయన బిల్డర్గా 90లో ప్రారంభిస్తే అంతకుముందు దాదాపు ఈ ఫ్యాబ్రిక్స్ అనే జెండాలు వ్యవహారం, ఈ ప్రింటింగ్ రంగంలో దాదాపు ఆయన 4-5 దశాబ్దాలు అందులో ఉండి, అలాగే బిల్డర్ రంగంలో కూడా సుమారు 50 సంవత్సరాలు. ఫస్ట్ బిల్డరు రాజమండ్రికి అపార్ట్మెంట్ కల్చర్ తీసుకొచ్చింది మరి రామారావు గారు. ఆయన అందరితోటి కూడా సమాజంలో అతనికి పనిచేసేతో పాటు అందరినీ కూడా ఎంతో ప్రేమగా పలకరించి ఆప్యాయంగా చూసేటువంటి వ్యక్తి రామారావు గారు నాకు తెలిసిన విషయంలో. ప్రధానంగా ఆ విషయానికి వచ్చినట్లయితే రామారావు గారితో వారి సత్యమణి రాజ్యలక్ష్మి గారు, నేను శారదా మహిళా సూపర్ బజార్లో మేనేజర్గా పనిచేసేవాడిని. అద్దెపల్లి వివేకానంద గారి ఆధ్వర్యంలో అది. ఆ యొక్క కమిటీలో మెంబర్గా రాజ్యలక్ష్మి గారు ఉండేవారు. కమిటీ మెంబర్ల కొంత మేనేజింగ్ డైరెక్టర్లుగా అయ్యే సందర్భాల్లో వివేకానంద దేవ్ గారి తర్వాత రాజ్యశ్రీ గారు నేను మేనేజర్గా పనిచేస్తున్న సూపర్ బజార్కి మేనేజింగ్ డైరెక్టర్ అవటం. గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులను పూర్తి నాణ్యతతో సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. గురువారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనులు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించి నిర్మాణ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా నిర్మాణ ప్రాంతంలో ప్రజలను అనుమతించవద్దని సంబంధిత అధికారులకు సూచించారు. రివర్ ఫ్రంట్ పనులను వేగవంతం చేసి సెప్టెంబర్ 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే పివి నరసింహరావు పార్కును ఆగస్టు 15 నాటికి వినియోగంలోనికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అన్ని సాంకేతిక ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈఈ మదర్షా అలీతో పాటు ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
రాజమండ్రి ఆర్యాపురం లింగంపేట కొత్త రోడ్డు వాంబే కాలనీలోని శ్రీ 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 విజయదుర్గ ఆలయంలో విజయదుర్గమ్మ వారిని శాకంబరి దేవిగా అలంకారం చేశారు. ఆర్యాపురం లింగంపేట కొత్త రోడ్డులోని వాంబే కాలనీలో ఉన్న శ్రీ 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 విజయదుర్గ ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 3వ వార్షిక వారాహి నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శాకంబరి దేవిగా విశేషంగా అలంకరించారు. వివిధ రకాల పండ్లు, కూరగాయలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దగా అమ్మవారి దివ్య అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ ధర్మకర్తలు పడాల వెంకటేష్, శివలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో గణపతి పూజ, శ్రీ వారాహి అమ్మవారికి కుంకుమ పూజ, గాజుల పూజ, అభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించారు. శ్రీకృష్ణ కిషోర్ శర్మ ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేకంగా కుంకుమ పూజలు, పసుపు కొమ్ముల పూజ, సౌభాగ్య పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకుడు ఎర్ర వేణుగోపాల్ రాయుడు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పడాల వెంకటేష్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా వారాహి నవరాత్రి మహోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది శాకంబరి దేవిగా అమ్మవారిని అలంకరించడం విశేషమని పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కుంకుమ పూజలు, కర్పూర హారతి, పంచహారతులు, ఏకహారతి, ధూప దీప నైవేద్యాలతో పాటు విశేష పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఉత్సవాల్లో భాగంగా మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రతిరోజు లలిత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, వారాహి పారాయణం, భక్తి గీతాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా నిర్వహించిన భజన కార్యక్రమంలో సంగీత గురువు గొట్టి సోమనాథ శాస్త్రి, గొట్టి రామకృష్ణ, నాగేశ్వరరావు, నరసింహ, ప్రసాద్ భజన బృందం సభ్యులు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. అనంతరం ఆలయ అధ్యక్షులు వారిని శాలువాలతో ఘనంగా సత్కరించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు డి శ్రీరామచంద్రమూర్తి, ప్రభాకర్, సబ్బెల్ల రమేష్, పడాల ప్రసాద్, వానపల్లి హనుమంతు, మారిశెట్టి వెంకటేశ్వరరావు, సుంకర సత్యనారాయణ, పైడిరాజు, నంబూరి శివశంకర్, ఐ సతీష్, రాజు, వారాహి మహిళా సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
दुर्गा दुःखहन्त्री सुखप्रदा दृष्टदोरा दुराचारा समनी दोषवर्जिता महेश्वर्य महावीर्य महाबल महाबुद्धिर्महि महातंत्र महामंत्र महायंत्र महाराज महाभैरव पूजिता कामेश महिषी महात्रिपुर सुंदरी चतुष्षष्टि कलामयी महाचतुष्षष्टि कोटि योगी चारु रूपा चारु हासा चारु चांदा चक्र राजानी पार्वती पद्मनयना पद्मरागा समग्र ब्रह्मस्वरूपिणी चिन्मयी परमानंदा विज्ञा जागरिणी स्वपन्ति तैजसात्विका सुस्ता सृष्टिकर्त्री ब्रह्मरूपा गोपा विरोधानाधरेश्वरी ब्रह्मतीर्थ जननी वर्णाश्रम विदायिनी निजाज्ञा सिंदूरी कृता पादाब्जधूलिका सकल जना हरिब्रह्मेन्द्र सेविता नारायणी नादरूपा नाम रूपा विवर्जिता श्रीकाली हे राजास्थिता राज्ञी रम्या राजीवलोचना रंजनी रमणीरस्या रणेकला रमा राकेन्दुवदना रक्षाकरी राक्षसग्नि रामा रमणलंपटा कल्याणी जगत्
రతికంద కరుణారస సాగర వరదావామనయన వారుణి మద విఫల విశ్వాదిక విధాత్రి వేద జనని విష్ణు మాయా విలాసిని క్షేత్రజ్ఞపాలిని జయ బుద్ధి వినాశ వాగ్దాదిని వామకేశి వహ్ని మండలమృతాశేష పాషాండ సదాచార రాజమండ్రి ఆవరోడ్లోని శ్రీ కనకదుర్గ ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమండ్రి ఆవరోడ్లోని శ్రీ కనకదుర్గ ఆలయంలో నిర్వహిస్తున్న 2వ వార్షిక శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆనాపు గాంధీ దంపతుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కటవర్తి రవికుమార్ పూజలు ఘనంగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అర్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆనాపు మురళి, ఆనాపు శ్రీనివాస్, బోను గణపతి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. శిరస్థితాయ నమః చంద్రనిభాయ నమః కోలస్థాయ నమః విప్రఖ్యాయ నమః త్రికోణాధిపకాయ నమః ఏకవినాశిన్యాయ నమః ధనాధ్వళితే లాక్షేయ నమః ధరః సోత్స్వ గణదే నమః గోమేత్రే గోణజంభూమే నమః దేవేశే నమః గణనీతి స్థాన నమః ధారాకాశరూపిణ్యే నమః పశ్య ప్రముక్తికార్తే నమః దిక్మార్గలప్రేష్య నమః త్రిపుర సుందర్యే నమః త్రిజగత్వంద్యాయ నమః गौरी नमो गंधर्व सेविताय नमः विश्वगर्भाय नमो रत्नगर्भाय नमो स्वर्णगर्भाय नमो वरदाय नमो वागीश्वर्य नमो ध्यानगम्याय नमो सत्यानंद स्वरूपीय लोपामुद्राचित नमो क्लिंकार लीलाक्लादि ब्रह्मादि मंडलाय नमः ज्ञान चक्राद्यलयाय नमः दिव्यगंधाध्याय नमः सिद्धुलगिलगंधाय नमः वाय नमः शैलेन्द्रतनय नमः गौरीचेध्याय नमः ज्ञानदाय नमो ज्ञान विग्रहाय नमो सर्व वेदांत सत्यानंद स्वरूपज्ञ नमः त्रिलोपामुद्राचिताय नमः लोकादत्त ब्रह्मादि मंडलाय नमः अदृश्य योगिज्ञ नमः योगदाय नमः योग्याय नमः योगानंदाय नमः योगानंदाय नमः युगंधराय नमः इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति स्वरूपज्ञ नमः इच्छाशक्ति ज्ञानशक्ति ईश्वर स्वरूपज्ञ नमः सर्वधार इच्छिताय नमः दैत्यवचिताय नमः अनादाय नमः अनादाय नमः वसुदाय नमः वृद्धाय नमः ब्रह्मचर्य स्वरूपज्ञ नमः ब्रह्मचर्य नमः ब्रह्मण्य नमः ब्राह्मणे नमः ब्रह्मानंदाय नमः बलप्रियाय नमः भाषावपाय नमः भवत्सेनाय नमः भाववर्जिताय नमः शांकर्य नमः शांभणीय नमः सुखाराध्य नमः వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. పంట బీమాపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. ప్రజా అవసరాలకే మా మొదటి ప్రాధాన్యత. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 45వ డివిజన్లో 52.30 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం. శాకంబరి దేవిగా విజయదుర్గమ్మ అలంకారం. వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భక్తుల రద్దీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.